కర్నూలులో హర్ఘర్ తిరంగ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ ఓమైజియా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో 1100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రారంభించారు. ఈ ర్యాలీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో గుజరాత్ లో 3200 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేస్తూ కర్నూలులో 3500 అడుగుల జెండాతో ర్యాలీ చేసి రికార్డు సృష్టించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ కుమార్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల అధినేత సౌరీలు రెడ్డి, ప్రిన్సిపల్ శాంతి తదితరులు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. దేశభక్తి చాటుకున్న విద్యార్థులను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కలెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. మాకు వచ్చి ఇలాంటి ఒక కార్యక్రమం చేద్దామని మా మేనేజ్మెంట్ మా స్టాఫ్ ఎడ్యుకేషన్తో పని చేయడానికి ముందుకు వచ్చారు. అందరూ దాదాపుగా 1806 మంది ముందుకు వచ్చారు. ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలకు చెందిన పిల్లలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే మనం జెండాని ఎగరేసింది చూస్తుంటాము, కొందరికి జెండా ఎగరేసే ఛాన్స్ వచ్చింటుంది, కానీ జెండాని మోసే అదృష్టం చాలా కొద్ది మందికే ఉంటుంది. దాంట్లో మేమందరం భాగస్వాములు అవ్వడం, మమ్మల్ని భాగస్వామ్యంలో తీసుకోవడం ఆయుష్య సంస్థకి మేము చాలా చాలా కృతజ్ఞతలు చూపిస్తున్నాము. అండ్ ఇలాంటి ఒక అదృష్టాన్ని మా పిల్లలందరూ వాళ్ళ జీవితకాలంలో అదొక మెమరీగా ఉండబోతోంది. అండ్ సార్ చెప్పినట్టు కర్నూలు పట్టణానికి ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద మెగా ఈవెంట్, ఇంత పెద్ద వరల్డ్ రికార్డ్ అనేది ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది కర్నూలులో. ఇది చాలా హర్షించదగ్గ విషయము. మా మేనేజ్మెంట్, మా స్టాఫ్, మా పిల్లలు అందరూ కూడా దీంట్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. జై భారత్.